గోపాలకృష్ణ గారు, డిక్కీలోంచి సౌండ్స్ వస్తున్నాయి. అల్లుడు గారు ఉంటే ఒకసారి ఇవ్వమ్మా, మాట్లాడతాను. అల్లుడు అల్లుడు అని అత్తగారు కలవరిస్తుంది. ఒకసారి ఎవరదు మాట్లాడుతుంది. నీ కోపం చూపించాల్సింది భవానీ మీద కాదు, కృష్ణవేణి మీద. నీ పగ తీర్చుకోవాల్సింది కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన వంశీ మీద. కంట్రోల్ కంట్రోల్. నీ పగ ప్రతీకారాలు అన్నీ నేను తీరుస్తాను. కూల్గా ఉండు, సరేనా? కృష్ణవేణి కృష్ణవేణి, నాకు కాళ్ళు చేతులు పెయిన్గా ఉన్నాయి కృష్ణవేణి. అబ్బా నువ్వు బ్యాడ్ గర్ల్. నువ్వంటే నాకు ఇష్టం లేదు. నువ్వు నా రూమ్ లోకి ఎందుకు వచ్చావు? పో, బయటికి పో పో. మీరంతా నా రూమ్ లోకి వచ్చారు, బయటికి పోండి, లేకపోతే కృష్ణవేణికి చెప్తాను. సరే వెళ్ళు, కృష్ణవేణితో చెప్పు. వెళ్ళు. కృష్ణవేణి 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 కృష్ణవేణి, ఇది మనీలు కాదు కృష్ణవేణి. కృష్ణవేణి, త్రిష త్రిష, ఇది మా ఇల్లు కాదు. అవును, ఇది మీ ఇల్లు కాదు వంశీ. నేను ఎక్కడున్నానేంటి? నేను నిన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చాను వంశీ. కిడ్నాప్ అంటే? కిడ్నాప్ అంటే నీకు తెలియదా వంశీ? తెలీదు త్రిష. అది సరే, నిశ్చితార్థం ఆగిపోయిన విషయం నీకు తెలుసా? నిన్ను కృష్ణవేణి చెంప మీద కొట్టి బయటికి పంపించిందిలే, నాకు బామ్మ చెప్పింది. ఓహో, నన్ను ఇంట్లోంచి గెంటేయడం వరకు నీకన్నీ తెలుసా వంశీ? కృష్ణవేణి దగ్గర నువ్వు దొరికిపోయావు. మా అరవిందుని మోసం చేసి ప్రేమించావని కృష్ణవేణి అందరి ముందు నిరూపించిందని బామ్మ చెప్పింది. అందుకే నిశ్చితార్థం ఆపేశాం, నిన్ను బయటికి పంపించాం. నాకన్నీ తెలుసు. అందుకేరా నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. నీ అమ్మ, నాన్న, నీ పెళ్ళాం, నీ తమ్ముడు అందరూ కలిసి నన్ను అవమానించి ఇంట్లో నుంచి గెంటేశారు. అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చింది. కిడ్నాప్ అంటే ఏంటో తెలీదా నీకు? తెలీదా? కృష్ణ
కాదురా నిన్ను నరుకుతా. రేయ్, యాసిడ్ ఇవ్వండ్రా. వీడి కాలిపోయిన మొహాన్ని ఆ కృష్ణవేణికి వీడియో పంపిస్తాను. ఏయ్, నువ్వు వదలు చిన్నా. ఇప్పుడు కాదు త్రిష, ముందు మన పని కావాలి. ఆ తర్వాత నువ్వేం చేసుకుంటావో చేసుకో. రాయ్, ముందు పిచ్చోని తీసుకెళ్లి లోపల పడండి రా. కృష్ణవేణి నేను ఇంట్లోకి వచ్చినప్పటి నుంచా ఏమేమో జరుగుతున్నాయే. చిన్నమ్మ కృష్ణవేణి అమ్మగారు, పెద్దమ్మ రత్నప్రభ అమ్మగారు అందరూ ఏడుస్తున్నారు. బాధలో ఉన్నప్పుడు ఈ ఫోన్ ఒకటి. కాంతమ్మత్త, హలో కాంతమ్మత్త. ఏరా కర్రోడా, అత్తయ్య, నీ దుంప తెగ. అత్తయ్య, నీ కాళ్ళు చేతులు ఇరిగిపోను, నీ నోరడిపోను. అత్తయ్య, అత్తయ్య, మీలాంటి వాళ్ళు సాపనార్థాలు పెడితే నిజమవుతాయంట. ప్లీజ్ ఓల్డిన్ అత్తయ్య, ఓల్డినో. ఆకులు ఎత్తేరా అంటే విస్తర లెక్క పెట్టాడంట వెనకడికొకడు. నీ వ్యవహారం కూడా అలాగ ఉందిరా అబ్బి. ఏరా కర్రోడా, కృష్ణవేణి ఇంట్లో జరిగే విషయాలు పూర్తిగా చెప్పరా అంటే సగం చెప్పి సగం వదిలేస్తావా? అయ్యో అత్తయ్య, నేను సగం చెప్పటం ఏంటే? ఏరా కరివేదవా, నువ్వు చెప్పిన సగం వినడం వల్ల ఇంట్లో అవమానాలు పాలయ్యానురా. అయ్యో, సగం సగం తిట్టకండి. అసలు నేను పూర్తిగా చెప్పకుండానే మీరు కాలు కట్ చేశారు కదా అత్తయ్య. అయ్యయ్యో, కృష్ణవేణమ్మని లాక్కొని వచ్చి ఇంట్లో నుంచి గెంటేశారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే అని చెప్తా ఉండగా ఇంకా నువ్వేం మాట్లాడొద్దు అని కాల్ కట్ చేసేశారు. మీరు ఫోన్ పెట్టేసినాక మిగతా సగము నేను ఫోన్ చేసి చెప్దాం అనుకున్నాను. కర్మ కర్మ, ఫోన్ చేసి చావచ్చు కదరా కర్రోడా. మళ్ళీ చేస్తే మిగతా సగం చెప్దామని ఊరికే ఉండిపోయినాను అత్తయ్య. మిగతా సగం నాకు తెలిసిపోయిందిలే. అన్నం పెడితే అరిగిపోతుంది, చీర పెడితే చిరిగిపోతుంది, వాత పెడితే కలకాలం ఉంటుందని నీ పిర్రల మీద వాత పెట్టుంటే నువ్వు కరెక్ట్ గా ఉండేవాడు అబ్బి. అయ్యో అత్తయ్య, మీకు అన్ని తొందరేనా? చెప్పేది వినరా ఏందే? ఏందో చెప్పు. అన్నం తిన్నాడు, తన్నులు తిన్నాడు, అస్సలు మర్చిపోడంట అత్తయ్య. ఆ తెలుసులే, చెప్పు. ఇప్పుడు నేను చెప్పే విషయం నీకు తెలియదత్తా. కృష్ణవేణమ్మ ఇంట్లో అందరూ చాలా బాధగా ఉన్నారు. నాకే ఏడుపు వస్తుండదత్తా. అదేంట్రా, అందరూ సంతోషంగానే ఉంటారుగా. అదే నీకు తెలిసింది. జరగరానిది ఏదన్నా జరుగుంటే చెప్పరా అబ్బి. ఘోరం జరిగిపోయిందత్తా. అబ్బి ఏంట్రా చెప్పరా అది. అరవింద్ బాబు సూసైడ్ చేసుకున్నాడు. ఆ హాస్పిటల్లో పోయాడా? దేవుడి దయలా ఇప్పుడు సంతోషంగానే ఉన్నాడు. ఒరే కర్రోడా, ఏదో ఘోరం జరిగిపోయినట్టు చెప్పా. అంతా బాగున్నారు కదా? మీకు అన్ని తొందరే అత్తయ్య, చెప్పేది వినండి. చెప్పు చెప్పు. ఇప్పుడు ఇంకో ఘోరం జరిగిపోయినలా. ఏందిరా అది? తొందరగా చెప్పు చావు. మన వంశీబాబులా ఆ కృష్ణవేణి మొగుడు పిచ్చోడు వంశీబాబుని కిడ్నాప్ చేశారు. అరవింద్ బాబు లవరు అదే ఇంట్లో నుంచి గెంటేసులా. ఆ అమ్మాయి వంశీబాబుని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయింది అత్తయ్య. అమ్మగారు కన్నీటి వరదైతా ఉన్నారు అత్తయ్య. వంశీబాబుని ఆ త్రిష ఏం చేస్తుందో ఏమోనని భయపడతా ఉన్నారు అత్తయ్య. అయ్యో రామా, ఇలా జరిగిందేంట్రా? నాకు చాలా బాధగా ఉందిరా లింగస్వామి.
నా వల్ల కాదురా, ఫోన్ పెట్టేస్తున్నాను. అలాగే అత్తయ్య, మళ్ళీ ఫోన్ చేస్తాను, సరేనా? అలాగే లింగస్వామి. పాపం కాంతామత్త వంశీబాబు కిడ్నాపేషన్ చెప్పగానే బాగా బాధపడతా ఉండదు. అబ్బా, ఈ కర్రోడు ఎంత సంతోషకరమైన వార్త చెప్పాడు. ఆ పిచ్చోడిని త్రిష కిడ్నాప్ చేసిందంట. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, నా కడుపు నిండిపోయింది. ఈ ఆనందాన్ని ఎవరితో పంచుకోను? ఒసే కృష్ణవేణి, నీది దురదృష్ట జాతకమే. నువ్వు నా అల్లుడింట్లో ఉన్నంత కాలం అందరికీ కన్నీళ్ళు పెట్టించావు. పెళ్లి చేసుకునేటప్పుడు ఇంకా బాధ పెట్టావు. పెళ్లి చేసుకుని కూడా బాధ పెట్టావు. పోనీ నువ్వేనా సుఖంగా ఉన్నావా? అది లేదు. మొగుడు సంసారానికి పనికిరాడు. ఇదంతా నీ దురదృష్ట జాతకం వల్లే కృష్ణవేణి. తోడులేని బతుకు, తాడులేని బొంగరం ఒకటే కృష్ణవేణి. నీ బతుకంతే. పిచ్చోడిని చేసుకుని నీ జీవితం నాశనం చేసుకుని ఉండలా? నీ మెడలో పసుపు తాడే గాని అర్థం పర్థం లేని బతికేనిది. ఇప్పుడు ఆ త్రిష నీ పిచ్చి మగుని ఏమైనా చేసిందే అనుకో, ఆ పసుపు తాడు కూడా పుటుక్కుని తెగిపోతుండ్లా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ సంతోషాన్ని ఆపుకోలేను. వెంటనే వరలక్ష్మికి చెప్పేయాలి. అల్లుడు అల్లుడు అని కలవరించేది కాస్త అల్లుడు అల్లుడు అని ఏడుస్తుంది. వరం, వసే వరం. నాన్న అరవింద్, ఇప్పుడు ఎలా ఉంది? చిన్న చిన్న పెయిన్స్ ఉన్నాయి అంతే మామ్. అరవింద్, ఫ్రీగా ఉండు, గతం గురించి ఆలోచించకు. అలాగే డాడ్. నేను నీ ఏజ్లో ఉన్నప్పుడు సరదాగా రాసుకున్న కవిత ఇప్పటికీ గుర్తుంది నాకు. చెప్పండి డాడీ. ముసిరిన చీకట్ల దగ్గర. అమ్మా కృష్ణవేణి, మామయ్య గారు, నేను ఇష్టపడి అప్పుడప్పుడు చెప్పే ఈ కవిత నీకు తెలుసు కదమ్మా? తెలుసు మామయ్య గారు. నువ్వే చెప్పమ్మా. ముసిరిన చీకట్ల దగ్గర ఆగిపోయేది కాలమే కాదు, కమ్ముకున్న మబ్బులను చూసి కుంగిపోయేది వెలుగే కాదు, పైన కప్పుకున్న నివురును చూసి నీరసపడేది నిప్పే కాదు, చిన్న చిన్న దెబ్బలకు చితికిపోయేది అసలు జీవితమే కాదు. అపజయాల్ని విలువైన అనుభవాలుగా మార్చుకొని, గాయాల్ని విలువైన పాఠాలుగా మలుచుకుని ముందుకి సాగడమే జీవితం. వదినా, నా గురించి మీరంతా ఎంత టెన్షన్ ఫీల్ అవుతున్నారో నాకు అర్థమవుతుంది. ఇడ్లీ అంటే ఇష్టం లేని మామ్ ఈరోజు ఇడ్లీ తింటుంది. స్పూన్తో తప్ప చేత్తో తినే అలవాట్లేని డాడీ టిఫిన్ చేత్తో తింటున్నారు. ఇక వదిన సంగతి అయితే సరే సరే,
చట్నీకి బదులు ఉప్పే వేసింది. అయ్యో సారీ అరవింద్. అది కాదు వదిన, మీరు నా కోసం ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు? ఐఎమ్ ఫైన్, ఓకే. ఓకేనా వదిన? ఓకే అరవింద్. ఏం ఓకే? అన్నయ్య ఎక్కడా? వదిన, అన్నయ్య నన్ను చూడడానికి హాస్పిటల్కి రాలేదు. ఇంటికొచ్చాక కూడా నన్ను చూడడానికి నా రూమ్కి కూడా రాలేదు. వదిన, అన్నయ్యకి నా మీద కోపంగా ఉందా? అయ్యో అలాంటిదేం లేదు అరవింద్. మీతో పాటు అన్నయ్య కూడా త్రిష బ్యాడ్ గర్ల్ అని చెప్పాడు. బట్ ఫైనల్గా మీ ఇద్దరి మాట వినకుండా నేను బ్యాడ్ బాయ్ అయ్యాను. అందుకే అన్నయ్య నాతో మాట్లాడడం లేదు కదా వదినా? అదేం లేదు అరవింద్. మరైతే అన్నయ్యని కూడా టిఫిన్కి పిలవచ్చు కదా, ఇద్దరం కలిసి తింటాం. ఏం లేదు అరవింద్, నిన్ను చూస్తే మీ అన్నయ్య ఇంకా టెన్షన్ పడతారని వద్దని చెప్పి హాస్పిటల్కి తీసుకురాలేదు. అసలు ఈ సూసైడ్ విషయమే మీ అన్నయ్యకి ఇంకా తెలియదు అరవింద్. ఆయన ఇప్పుడే జస్ట్ బామ్మగారి వెంట ఆటోస్ వైపు వెళ్ళారు. రాగానే నీ రూమ్కి పంపిస్తాను. అలాగే వదినా. ఎందుకో అన్నయ్యని మిస్ అయిపోయానన్నట్టుగా అనిపిస్తుంది. చూడాలనిపించింది అంతే. అయ్యో నేను తినిపిస్తాను అరవింద్. పర్లేదు వదినా, నేను ట్రై చేస్తాను. నేనున్నాను కదా. వదినా, ఏమైంది? సడన్ గా కళ్ళల్లో నీళ్ళేంటి? ఏం లేదు అరవింద్. అయ్యో వదినా, నాకేం కాలేదని చెప్తున్నాను కదా. ఐఎమ్ ఫైన్. ప్లీజ్ వదినా. ఓకే, యూఆర్ ఫైన్ అరవింద్. తిను. అమాయకుడైన నా కొడుకును భర్తగా స్వీకరించి అర్ధాంగి అన్న పదానికి నిర్వచనంగా నిలబడింది. భర్తకు ఏమవుతుందో, తను తిన్నాడో లేదో అని కుమిలిపోతూ ఇంకోవైపు మర్దిని తన బిడ్డగా భావించి టిఫిన్ పెడుతుంది. వదిన అంటే అమ్మ అన్న మాటకు నిర్వచనంగా నిలబడింది. నేను ఎన్ని జన్మల పుణ్యం చేసుకొనుంటే ఇంత మంచి కోడలొస్తుంది. భగవంతుడా, నీకు వేల వేల కృతజ్ఞతలు.
వసే వరం, ఏందమ్మా? నీకో విషయం తెలుసా? Hmm.